వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలకు బలపరచును. దేవునికి స్తోత్రం. నీవు నీరు కట్టిన తోట వలె ఉండు, ఎప్పుడు ఉక్కుచూ ఉండు, నీటి ఊట వలె ఉండేదో. దేవుడికి మహిమ కలుగును గాక. ఏది చెయ్యాలన్నా, అన్ని విషయాలలో ఆశించిన ప్రతిదీ కూడా నువ్వు పొందుకోవాలన్నా, ఆశ నీకు దేవుని మీద నిలబడిన ఆ గొప్ప కృప, దేవుని కొరకు నువ్వు దాహం కలిగినప్పుడు, దేవుని వాక్యం కొరకు దాహం కలిగినప్పుడు నువ్వు ఆశించిన ప్రతిదాన్ని కూడా ఆయన తొందరగా శీఘ్రంగా నీ దగ్గరికి పంపుతాడట. దేవుడికి స్తోత్రం. నువ్వు నీరు కట్టిన తోట వలె, ఇప్పుడు నీరు కట్టిన ఆ ఒక కాలువల దగ్గర నాటిన చెట్టుకి మళ్ళీ నీరు పోయాల్సిన అవసరం లేదు. అదే నువ్వు ఏది ఆశిస్తావో, ఏ వాక్యంలో జీవిస్తావో, ఏ వాక్యం నీకు అవసరం అనుకుంటావో, ఏదైతే నీ జీవితానికి అక్కరనుకుంటావో వాటి దగ్గర నువ్వు నాటుకున్నప్పుడు వాటన్నిటినీ దేవుడు నీ జీవితానికి అనుగ్రహించి వాటిలో నుంచి నిన్ను పచ్చదనముతో నీ జీవితానికి ఫలింపజేయడానికి, ప్రతి కార్యం సఫలత చేయడానికి దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప కృప, దేవుని ధన్యత నీ యొక్క జీవితానికి ఇవ్వడానికి 12వ వచనంలో పూర్వకాలం నుండి పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు, విరుగబడిన దానిని బాగు చేయి వాడవనియు, దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా నువ్వు ఆశించి దేవుని దగ్గర నిలబడి దేవుని సమస్తాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఇతరులకు నువ్వు కావాల్సిన వాటిని పంచి ఇచ్చి నీ ఆశ ఏదైతే ఉందో ఆశ నెరవేర్చుకున్నప్పుడు దేవుడి సమస్తాన్ని విరగ్గొట్టి బలపరిచి ప్రతి విషయంలో విరిగిపోయిన వాటిని నిలబెట్టే సామర్థ్యత దేవుడికి అనుగ్రహించను. పూర్వకాలంలో ఏవేవైతే పోగొట్టుకున్నావు వాటన్నిటిని సమకూర్చి చేయగలిగే సామర్థ్యత ఆయనది నీకు అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు, గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. తండ్రి బిడ్డల్ని దీవించి ఆశించి కృప దయచేయండి ప్రభా. ఇతరులకు పంచిపెట్టి ఇచ్చి ఆశించిన వాటన్ని నేను పొందుకునేటట్టు ఈ సామర్థ్యతని బిడ్డలకు దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.